స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రాము, నా భార్య పేరు రమ్య. మేమిద్దరం చాలా సంతోషంగా ఉండేవాళ్లం. నా భార్య చాలా అందంగా ఉంటుంది. నా స్నేహితుడు కిరణ్, అతని భార్య పేరు శ్వేత. శ్వేత కూడా చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. మేము నలుగురం కలిసి 3 రోజుల పాటు విశాఖపట్నం విహారయాత్రకు వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నాం. శ్వేతకు సరదాగా పబ్స్లో, క్లబ్స్లో పార్టీలు చేసుకోవడమంటే చాలా ఇష్టం. తనే మమ్మల్ని అందరినీ ఒప్పించి ఈ యాత్రకు తీసుకెళ్ళింది. మేము సాయంత్రానికి అక్కడికి చేరుకున్నాం. నేరుగా హోటల్ గదికి వెళ్లి సిద్ధమై నలుగురం కలిసి ఒక పెద్ద పబ్కు వెళ్లాం. శ్వేత చాలా ఆధునికమైన దుస్తుల్లో సిద్ధమైంది. నా భార్య రమ్యకు ఇవన్నీ కొత్త కావడం వల్ల మామూలు దుస్తుల్లో వచ్చింది. ఊరిలో ఉన్నప్పుడు చాలా పద్ధతిగా ఉండే శ్వేతను అలా చూసేసరికి నాకు మనసులో కోరిక కలిగింది. ఎలాగైనా ఈ 3 రోజుల ప్రయాణంలో శ్వేతతో కాస్త సరదాగా సమయం గడపాలని అనుకున్నాను. పబ్లో సంగీతానికి అనుగుణంగా అందరం నృత్యం చేయడం ప్రారంభించాం. నేను శ్వేతను పట్టుకుని నృత్యం చేస్తుంటే నా భార్య ఏమీ అనలేదు. ఇంతలో కిరణ్ వచ్చి నా భార్య రమ్య పక్కన కూర్చుని మాట్లాడటం మొదలుపెట్టాడు. తర్వాత అందరం కలిసి పానీయాలు తాగాం. కిరణ్కు, శ్వేతకు ఇది అలవాటే, కాని నా భార్యకు కొత్త కావడం వల్ల భయపడుతూనే కొద్దిగా తాగింది. కొంతసేపటికి నా భార్యకు మత్తు ఎక్కింది. ఆ మత్తులో ఉన్న నా భార్యను కిరణ్ ముందుకు తీసుకెళ్లి నృత్యం చేయిస్తూ దగ్గరకు తీసుకున్నాడు. ఇదే సరైన సమయం అని భావించి నేను కూడా శ్వేతను దగ్గరకు లాక్కుని నృత్యం చేస్తూ కౌగిలించుకుని ముద్దులు పెట్టడం మొదలుపెట్టాను. మత్తులో ఉన్న శ్వేత కూడా ఏమీ అనలేదు. చీకట్లో నా పని సులువయిందని భావించి శ్వేతను గట్టిగా పట్టుకుని నృత్యం చేస్తూ ముద్దులిచ్చాను. రాత్రి 11 గంటల సమయంలో హోటల్కు బయలుదేరాం. వెళ్తూ మరికొన్ని పానీయాల సీసాలు కొనుక్కొని వెళ్ళాం. హోటల్లో నలుగురం ఒకే పెద్ద గది తీసుకున్నాం. అది నాకు మరింత కలిసివచ్చింది. గదిలో బట్టలు మార్చుకోవడానికి ఒక తెర ఉంది. నా భార్య రమ్య తెర వెనుకకు వెళ్లి నైటీ వేసుకొని వచ్చింది. అది చూస్తూ కిరణ్ ఉండిపోయాడు. ఆ తర్వాత శ్వేత బట్టలు మార్చుకోవడానికి వెళ్ళింది. బయటకు వచ్చాక శ్వేత ఇంకా మత్తు సరిపోలేదని చెప్పి కొనుక్కొచ్చిన సీసాలు తెరిచింది. మళ్ళీ నలుగురం తాగడం మొదలుపెట్టాం. నా భార్య, కిరణ్, శ్వేత బాగా తాగేశారు. తాగిన మత్తులో నలుగురం ఒకే పెద్ద మంచం మీద పడుకున్నాం. నేను, కిరణ్ మధ్యలో పడుకున్నాం. నా పక్కన నా భార్య రమ్య, కిరణ్ పక్కన శ్వేత పడుకున్నారు. అన్ని దీపాలు ఆర్పివేశాం. పడుకున్న కాసేపటికే అందరూ బాగా నిద్రలోకి జారుకున్నారు. నేను మెల్లగా లేచి కిరణ్కి, శ్వేతకి మధ్య ఉన్న ఖాళీలోకి వెళ్లి పడుకున్నాను. అప్పుడు కిరణ్కు మెలకువ వచ్చింది. ఎక్కడికి వచ్చావని అడిగాడు. నేను మెల్లగా, నువ్వు కాస్త పక్కకు జరిగితే నీ పక్కన నా భార్య ఉంది, నువ్వు తనను కౌగిలించుకుని పడుకోవచ్చు అని చెప్పాను. కిరణ్ ఆశ్చర్యపోయాడు. పబ్లోనూ, గదిలోనూ నా భార్యవైపే చూస్తున్నావని నాకు తెలుసు, అందుకే నీకు ఈ అవకాశమిస్తున్నాను అని చెప్పాను. నేను శ్వేతను కౌగిలించుకుని పడుకుంటాను, నువ్వు నా భార్యను పట్టుకో అని చెప్పాను. కిరణ్ సంతోషంగా నా భార్యను దగ్గరకు తీసుకున్నాడు. నా భార్య కూడా మత్తులో నేనే అనుకుని కిరణ్ను పట్టుకుంది. ఇక్కడ నేను శ్వేత మీద చెయ్యి వేసి దగ్గరకు లాక్కున్నాను. శ్వేత మూలగడం మొదలుపెట్టింది. అరిస్తే అందరూ లేస్తారని చెప్పి తన పెదవులపై నా పెదవులు ఉంచాను. శ్వేత కూడా మత్తులో తన భర్త అనుకుని నన్ను గట్టిగా పట్టుకుని ముద్దులిచ్చింది. అలా చీకట్లోనే శ్వేతతో చాలాసేపు గడిపాను. ఆ తర్వాత మెల్లగా నా భార్య పక్కకు వచ్చి పడుకున్నాను. ఉదయాన్నే నేను కిరణ్ దగ్గరకు వెళ్లి రాత్రి ఎలా జరిగింది అని అడిగాను. కిరణ్ నవ్వుతూ మత్తులో ఏమైందో స్పష్టంగా గుర్తులేదు, కాని చాలా ఆనందంగా అనిపించిందని అన్నాడు. నా సంగతి అడిగితే శ్వేత నన్ను పక్కకు తోసేసి పడుకుందని అబద్ధం చెప్పాను. ఇంకా 2 రోజుల సమయం ఉంది కాబట్టి మనం ప్లాన్ ప్రకారం నడుచుకుంటే నలుగురం సంతోషంగా ఉండొచ్చు అని చెప్పాను. వాళ్ళిద్దరూ లేచాక మళ్లీ తాగడం మొదలుపెట్టాం. మత్తులోనే నా భార్య అందంగా ఉందంటే, లేదు, నా భార్యే అందంగా ఉందని పోటీపడ్డాం. మేము గొడవ పడుతుంటే శ్వేత నన్ను వెనుకనుంచి లాగింది, నా భార్య కిరణ్ను లాగింది. మత్తులో ఉన్న 2 అందగత్తెలు మమ్మల్ని పట్టుకోవడంతో బాగా మత్తు ఎక్కింది. సరే, గొడవ ఆపి ఒక ఆట ఆడదామని పానీయం సీసా తిప్పే ఆట మొదలుపెట్టాం.
సీసా ఎవరివైపొస్తే వాళ్లు చెప్పింది చేయాలని నియమం పెట్టాం. మొదట సీసా కిరణ్ వైపు వచ్చింది. కిరణ్ నా భార్య టీషర్ట్ తీసేయాలని చెప్పాడు. మత్తులో ఉన్న నా భార్య అలాగే చేసింది. తర్వాత సీసా తిప్పగా శ్వేతవైపు వచ్చింది. శ్వేత కోపంగా నా దగ్గరకు వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంది. మళ్ళీ సీసా తిప్పగా నా భార్యకు వచ్చింది. నా భార్య కూడా కిరణ్ను దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకుంది. ఆ తరువాత నలుగురం మత్తులో ఒకరినొకరు కౌగిలించుకుంటూ గంటల తరబడి గడిపాం. మొత్తానికి మత్తు దిగాక వాళ్లకు విషయం అర్థమైంది. మత్తులో తెలియక జరిగింది అని మేం సర్ది చెప్పాం. మనసులో మాత్రం మా ప్రణాళిక నెరవేరినందుకు చాలా సంతోషించాం. మిగిలిన 2 రోజులు కూడా ఇలాగే ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ స్టోరీ ఇంతటితో పూర్తయింది ఫ్రెండ్స్.